హలో, నమస్తే అండి. నా పేరు జోసఫ్ రాజు పేతల. నేను 2000 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులపిచ్చి రాజకీయ ఉగ్రవాదులు నన్ను టార్గెట్ చేశారు. నారా చంద్రబాబు, దులుపళ్ళ నరేంద్ర, తర్వాత మోపిదేవి వెంకటరమణ అనేవాడు. వాళ్ళకి క్షమాపణ లేదని, వాళ్ళకి ప్రాణాలు పోతాయని, వాళ్ళ ఆస్తులు పోతాయని, వాళ్ళ పార్టీలు పోతాయని భయపడుతూ చెరుకుపల్లిలో ఈ పల్లిలో వాళ్ళు డబ్బులు ఇచ్చి 24 గంటలను టార్చ్ చేపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేవాడు. చంద్రబాబు నాయుడు ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, నా వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ నేను మాట్లాడుతున్న ఫిబ్రవరి నెల 5వ తారీఖు. అవకాశం ఉంటే తలకాయ తీసేపిస్తా అంట, లింగం కోసేపిస్తా అంట. 24 టార్చ్ చేపిస్తే ఇటు చిన్నప్పటి నుంచి ఎయిడ్స్ వ్యాధి ఉంది, ఇటు ఎమ్మ లంజ పుట్టాడు, ఇటు చిన్నప్పటి నుంచి ఎయిడ్స్ వ్యాధి ఉంది, వాళ్ళ అమ్మకు తెలుసు అది లంజ, ఇటు అక్క లంజ అంటూ ఈ చెరుగుపల్లి మాలపల్లి వాళ్ళు బడుగు మణిమ్మ, ఆమె భర్త, ఆమె కొడుకు, కోడలు, కూతురు, ఇక్కడ రెబ్బా భారతి, రెబ్బా కోటేశ్వరరావు, సూరిబాబు అశోక్, దోళ్ళ రాజేష్, దోళ్ళ కుమారి, ఎవరండి దారం రవి, అతని భార్య, ఇంటి వెనకాల బాత్రూమ్ అనుకున్న దోళ్ళ భాగ్యలక్ష్మి, ఆ అమ్మాయి భర్త, వీళ్ళైతే పిచ్చుకోకలాగా అరుస్తారు. అసలు వాళ్ళు ఎంత లెక్కలేనంతరంగా అరుస్తారంటే అంత. వాళ్ళ పిల్లలు, అమ్మాయిల భర్తల పిల్లలు, అమ్మాయిల అమ్మ, ఇంటి వెనక నీళ్ళ ఏడుకొండలు అనేవాడు, వాడి భార్య, వాళ్ళు. ఇటు పక్కన మా ఇంటి పక్కన చిన్నప్పుడు నేను ఎవరు అమ్మాయిని ఏదన్నా పుకారు పొడిచి గొడవ పెట్టేదండి. వాళ్ళ ఇంట్లోకి బడుగు చంద్రపాలు అనేవాడు పిల్లోడు ఒకడు వాళ్ళ అమ్మ నాన్న తీసుకొచ్చి పెట్టి, వాళ్ళ అమ్మ నాన్న వాడు అతను ఎట్టాల్సారంటే పెద్దగా వాళ్ళ అమ్మ పెద్దగా అరుస్తూ మమ్మల్ని అవమానపరుస్తూ, ఎక్కడ అవకాశం ఎక్కడ చంపేస్తామంటూ అద్దెకు తీసుకొచ్చి, వాళ్ళేం మోపిదేవి వెంకటరమణ మనుషులు అంట. పవన్ కళ్యాణ్ పార్టీలో అంట వాళ్ళ పిల్లోడు, వాళ్ళ మనుషులు. అటు మోపిదేవి, అటు పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కూడా గూడు పుటాని పద్ధతి ప్రకారంగా చేసి నాటకాలు వేస్తున్నారు. చిన్నప్పటి నుంచి పల్లె వాళ్ళందరూ నాకు అన్యాయం చేసి, ఇక్కడ వీళ్ళు బడుగు సమర్పణరావు, ఆడు మెయిన్ బడుగు సమర్పణరావు, బడుగు రమేష్, బడుగు మండేల, ఇక్కడ బొనిగల సుందర్ కుమారు, మురళి, వీళ్ళందరినీ లైటర్ చేస్తే బడుగు ప్రదీప్, బడుగు వాళ్ళ అన్న పేరేంటో, వాళ్ళ అన్న బడుగు చిట్టమ్మ, వీళ్ళందరూ ఇక్కడ, వీళ్ళు దూళ్ళ రాజేష్, వీళ్ళందరూ ఇక్కడ. ఇంకా పల్లె కొంతమంది, వాళ్ళందరూ మీరు లైటర్ చేస్తే చిన్నప్పటి నుంచి పల్లెలో ఎవడో నా మీద అన్యాయం చేసాడో తెలిసింది. ఇకపోతే నిడుబురు లంబెట్టినారులో రాతి కింద చంచయ్య, రాతి కింద సురేష్, బేతాల సోమరాజు, బేతాల విజయరాజు, బేతాల రఘురాము, వాళ్ళ అక్కలు, చెల్లెళ్ళు, వాళ్ళ భర్తలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ, వాళ్ళకి ఇంటి వెనకల మండరు, ఇంకా మండు సొమ్మ, మండు జ్యోతి, వాళ్ళకి ఎద్దు రత్నరాజు అని దులుపలేంద్ర మనిషి, ఎద్దు రత్నరాజు మేనల్లో ఒకడు ఉన్నాడు. వాడు అమెరికాలో పిహెచ్డి చేస్తున్నాడు. వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళే. ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నాడు. వాడి ఇంటి పక్కన మండు దయాకరగాడు, వాళ్ళిద్దరి ఇంటి పక్కన ఇల్లు కట్టుకున్నారు. దులుపలేంద్ర, వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు. చిన్నప్పటి నుంచి నాకు అన్యాయం చేసిన వాళ్ళు అందరూ. వీళ్ళందరూ ఎవరైనా ఎంక్వైరీ చేస్తే కుటుంబం మొత్తం బయటకు వస్తుంది. సంగం డైరీలో మేనేజర్ పనిచేసిన వ్యక్తి, సంగం డైరీలో మేనేజర్ పనిచేసిన వ్యక్తి ఇంట్లోనే చర్చి కట్టుకుంటాడు. నా దేవుని పెట్టాను వాళ్ళు. ఇదంతా వీళ్ళకి కమ్మలు చేసింది. ఇది కమ్మోళ్ళలో చేశారండి. ఈ ఆట మొదలుపెట్టింది కమ్మకుల పిచ్చితో మొదలుపెట్టారు. కమ్మోళ్ళ అమ్మాయి విషయం కూడా కమ్మోళ్ళు కొట్టామని పగబట్టి కమ్మోళ్ళు కొట్టాను పగబట్టి నన్ను వెంటాడారండి. ఆ తర్వాత కొడాలి పాపరావు అనే డాక్టర్ ఒక ఆయన ఉంటాడు చెరుగుపల్లిలో. ఆయన ఆర్మీలో పనిచేసిన డాక్టరు. ఆ హాస్పిటల్కి మాదిగుళ్ళ అమ్మాయి నేను ఇద్దరం ఒకేసారి వెళ్తాం హాస్పిటల్కి. అప్పుడు అమ్మాయికి జ్వరం వస్తుంది, నాకు జ్వరం వస్తుంది, చూపించుకుంటారు. తర్వాత ఇప్పుడు ఇంకొక ఆమె కొడాలనే ఇంటిపేటకి వెళ్ళిన ఒక ఆమె, నా దేవుని బిడ్డ ఒక ఆమె ఉంది. ఆమె మా ఆంటీని పిలిపించింది. మీ అబ్బాయిని పిలుచురా అంటే పిలిపించింది. మా అమ్మ మా ఆంటీ పిలుస్తుంది, వెళ్తా, ఈ అబ్బాయిని మా అబ్బాయి అంటది. వీళ్ళంతా కమ్మోళ్ళు చేసింది. కమ్మోళ్ళు, విశ్వకర్మలు, మాదిగులు, నాయుళ్ళు, మా జాతోళ్ళు, పోలీసు వాళ్ళు. ఓకేనా? కమ్మోళ్ళు, విశ్వకర్మలు ఎక్కువ. ఓకేనండి? అలాగా ఆ విశ్వకర్మ కుర్రోడు ఒకడు చెరుగుపల్లి సాబు గుడి ఎదురు ఒకడు ఉంటాడు, సత్యంగడని. వాడు తీసుకెళ్తాడు సమర్పణరావుని ఎలిషాని పనులకి. తర్వాత మూడుగుల దగ్గర ఇంకో కంసభద్ర కుర్రోడు ఒకడు ఉంటాడు, కృష్ణ అని, నాని అంటారు. వాళ్ళ దగ్గరికి వీళ్ళు పనులు తీసుకెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ గుంటూరు నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం మేసి దగ్గర పనులు పంపించా. కావూరు శేఖరన్ కంసభద్రుల కుర్రోడు, కంసభద్రులు అతను, నాగుల అని, నడింపల్లి ముస్లిం అతను, వీళ్ళందరూ అక్కడ పంపించారు. రేపు మీ స్నేహితులు వెళ్ళిపోయారు హైదరాబాదు, నువ్వు ఒక్కడే ఒంటరిగా అయిపోయాను. నాకు ఆలోచన పుట్టిస్తున్నాను మరి అక్కడ పంపిస్తూ, అక్కడ వలి అనేవాడు, కాజీలు అనేవాడు చేత పంపిస్తూ పక్క ప్రాణాలతో వాళ్ళు చేశారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు తిరుపతి వెళ్తారన్నమాట. వాళ్ళు కూడా తిరుపతి వెళ్తారు. ఫస్ట్ నన్ను చిన్నప్పుడు తిరుపతి తీసుకెళ్తారు కండి. ఈ ఆట మొత్తం తిరుపతి తీసుకెళ్తాను. నన్ను చిన్నప్పుడు తిరుపతి తీసుకెళ్ళి అక్కడ చిప్పు కొట్టారు.
ఇప్పుడు వైసీపీ తెలుగుదేశం వాళ్ళు ఆ తిరుపతి లడ్డు తిరుపతి గురించి గొడవ అంతా ప్రజలు తెలిసేది అది. కానీ ఇది మీరు చేశారు కల్తీ మీరు చేసిందే, దేవుడే వస్తాడు దేవుడు మీరే చేశారు, ఈ కల్తీ చేశారని లోపలగా ఇంటర్నల్ గేమ్ దీని గురించి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. ప్రజలేమో లడ్డు కావాలా నెయ్యి కావాలా దీని గురించి ఎంతగా అనుకుంటున్నారు. ఇంకా ప్రజలకు ఏ సమస్య లేనట్టు దీని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. అది అసలు విషయం. అది నన్ను తిరుపతి తీసుకెళ్ళి చిప్పు కొట్టించారు. అక్కడ చిప్పు కొట్టించినప్పుడు ఒకడు శ్రీనివాస్ యాదవ్ గారు చచ్చిపోయాడు, ఇంకోటి రామకృష్ణ నాయక్ అని ఉన్నాడు, బతికున్నాడు. ఆడు చాలు మీ కుట్ర మొత్తం చెప్తాడు, ఓకేనా, ఆ తిరుపతిలోనే. అందుకే ఇదంతా తిరుపతి చుట్టే, తిరుపతి నాకు అన్యాయం చేసింది అక్కడే కాబట్టి తిరుపతి చుట్టే కథ నడుస్తుంది. అది కథ. అక్కడ తిరుపతిలో నాకు చిప్పు కొట్టించారు 2000 సంవత్సరంలో. అక్కడి నుంచి నాకు ఆ తల్లో ఆర్ఎఫ్ఐడి చిప్ పెట్టి, చెవులో వీటికి చెప్పెట్టి, సింథటిక్ టెలిపతి చిప్ పెట్టి, నాకు డార్పా ఎంఆర్ఎన్ఏ మైండ్ కంట్రోల్ మొలిక్యూల్ వ్యాక్సిన్ కొడతారు. నా బ్రెయిన్ ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉంటే నేను ఎక్కడున్నానో అక్కడ మాత్రమే నా ఆలోచన, నా తలంపు, నా ఊహ, నా ప్రవర్తన, నా ఆలోచన ఉంటుంది అనమాట. ఖాళీగా ఉంటుంది నా బుర్ర. దాన్ని కలెక్టివ్ హైవ్ మైండ్ అంటారు. అంటే నా చుట్టుపక్కల ఉండే విషయాలనే నా బుర్రలో దాచిపడుతుంది. దాన్ని బ్రెయిన్ రీప్రోగ్రామింగ్ అంటారు. అప్పుడు నా బుర్ర ఖాళీ చేసేసి దాన్ని బ్రెయిన్ మ్యాపింగ్ కొడతారు. అంటే ఈ సమయానికి ఎక్కడ ఉండాలి, ఈ సమయానికి వెళ్తూ సాహసం చేయాలి, ఈ సమయానికి ఎక్కడ ఉండాలి. దాన్ని కలెక్టివ్ హైమన్ అంటారు. కోయింటెల్ ప్రో మైండ్ కంట్రోల్ టెక్నాలజీది, ఓకేనా. ఇట్లా లోకంలో ఉన్న పనికిమాలిన గాలి మాటలు, గాలి విషయాలు, గాలి కథలు, అంశాలు, విషయాలు, పరిస్థితులు, ఆయా వ్యక్తులు పేర్లు అవన్నీ నా బుర్రలో దాచిపెట్టేసి ఇప్పుడు నన్ను 2020 సంవత్సరంలో ఇన్విజిబుల్ న్యూరల్ సెన్సర్ పెట్టి మెడకి ప్రతిదీ గుర్తొచ్చేట్టు చేసి ఇది వీడికి అక్కడ ఏది తెలుసు, ఇక్కడ ఏది తెలుసు అని చెప్పి నన్ను టార్చర్ చేస్తున్నారు. అసలు చిన్నప్పుడు నన్ను ఎంచుకున్నప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. అప్పుడు 10వ తరగతిలో నేను ఏ మహిళతో నేను పాపం చేయాలా, ఏ మహిళతో పాపం చేయను, ఎందుకు టార్గెట్ అవుతాను? ఎవడైనా బుద్ధి ఉన్నవాడు ఆలోచించడా? కమ్మోళ్ళ అమ్మాయి విషయం కాడ కమ్మోళ్ళు కొట్టామని కులపుచ్చితో మా స్కూల్ హెడ్ మాస్టర్ నన్ను పగబట్టి ఎంటాడాడు. గోవాడ అనే ఇంటిపేట కలిగిన కుర్రోళ్ళను కొట్టామని. అప్పుడు అదే గోవాడ బోసు వెంకటప్పయ్య వాళ్ళ అన్నదమ్ములు, ఆ గోవాడ బోసు వాళ్ళ పొలాల్లో మా పల్లిలో వలపర్ల ఆదాం అనే ఒక అతను పొలం పనులు మేస్త్రి, అతని దగ్గరికి మా నాన్న వ్యవసాయ కూలీగా పనికెళ్తాడు. వాళ్ళ దగ్గర అతను ముఠాలో పనిచేసిన వాళ్ళు మైలు నిప్పు పెడతారు. తర్వాత మేము బతికాం. తర్వాత ఈ ఎద్దు రత్నరాజు అనే వాళ్ళ నాన్న వాళ్ళు మమ్మల్ని అప్పుడు మా మమ్మల్ని ఎక్కడో బైబిల్ మిషన్ ఎక్కడో తీసుకెళ్తారు. అక్కడికి ఇంటూరు అక్క నా చిన్నప్పుడు అప్పుడప్పుడు తెలుస్తుంది, అప్పుడు తీసుకెళ్తారు. అటు తీసుకెళ్ళినప్పుడు చిన్నప్పుడు నాకు ఎలుగు కరిస్తే వ్యాక్సిన్ అంటే అదేంటి టెట్వర్క్ ఇంజక్షన్ చేయించుకుంటా. 14 ఎలుగు కరిసెట్ చేస్తారు. ఎలుగు కరిసినప్పుడు వ్యాక్సిన్ కొట్టుకుంటాం కదా, వీళ్ళ ఎలకలకి చిప్పులు పెట్టి ఎలకల చేత నన్ను పద్దాలు కనిపిస్తూ ఉండాలి. చిన్నప్పుడు పద్దాకులు మమ్మల్ని అంటూ ఉండండి, అమ్మ ఈ పేదరికం నేను ఉండాలా, నాకు ఈ స్థలం అమ్మండి, నేను ఇల్లు ఎక్కడన్నా నేను మా వడ్రం పని షాప్ పెట్టుకుంటాను, మిమ్మల్ని బాగా చూసుకుంటాను, దేవుడు నన్ను దీవిస్తాడు, నన్ను నమ్ముతారంటే మేము చచ్చిపోయేదాకా ఈ స్థలం నుంచి రావన్నారు. అది నాకు ఎవరు సహాయం చేయరు. నా స్నేహితులందరూ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు రకరకాలు ఉన్నారు. అంటే నాతో తిరిగిన వాళ్ళు, నన్ను అన్యాయం చేసిన వాళ్ళు, వాళ్ళందరూ అడిగి అప్పట్లో ఒక 50,000 అంటే ఒక మిషన్ 2 మిషన్లు అని వస్తుంది. చిన్న షాప్లో పెట్టుకున్నా నా పని నడిచిపోయింది. ఎక్కడ అంగుళం కూడా ఎదగనిలా, అంగుళం దాకా అసలు ఒక అంగుళం కూడా ఎదగనిలా, తొక్కి పడేస్తారు సమాజంలో. నేను ఎవరి దగ్గర ఒక వ్యక్తి దగ్గర పనిచేశాను అనుకోండి, అతని దగ్గర నమ్మకత్వం, నా అంతటి నేనే అతని దగ్గర నమ్మకత్వం కూలిపోయినట్టుగా చిత్రీకరించారు. సరిగ్గా చెప్పాలంటే నా జీవితాన్ని వాడు దోచుకుని, నా జీవితాన్ని వాడు ఆడిచ్చాడు ప్రతి క్షణం. ఈ సాంకేతిక పరిజ్ఞానం నా చేతిలో పెట్టింది. ఇదంతా కమ్మోళ్ళ చేసింది. అక్షరాల కమ్మోళ్ళ అమ్మాయి విషయం కూడా కొట్టామని, ఆడపిల్లల విషయం నన్ను ఈ విధంగా చేయాలా, 2020 చంపాలా. అది చంద్రబాబు నాయుడు 2020 విజనరీ. 2020 విజనరీ. 2013లో నన్ను నా భార్యని కూడా కమ్మళ్ళల్లో పెళ్ళేడు చేస్తారు, కమ్మళ్ళల్లో అద్దుకునేడు చేస్తారు. కమ్మలేడు చేసి నన్ను నా భార్యని కొడతారు. అది కూడా పద్ధతిలో మా పల్లెలో కమ్మలు కొడతారు కదా, అందులో 2 రూపులు. కొడతానికి వచ్చిన వాళ్ళు ఒక అన్నోళ్ళు చెల్లి చేత పెళ్లి కుదిరిస్తారు, ఇంకొక అన్నోళ్ళు తెలుగుదేశం జాయిన్ వాళ్ళు అన్నోళ్ళ చేత నాకు బెయిల్, నా అంతా నేనే మళ్ళీ వాళ్ళని అడిగేటట్టు మా అమ్మ వాళ్ళ ద్వారా. అప్పుడు వాళ్ళు నాకు జామీన్ వాళ్ళు తీసుకొస్తారు. వీళ్ళు అక్కడ కమ్మలేడు జడ్జి కలిసి నా చేత 100 రూపాయల కాగితాలను సంతకాలు పెడుతుంటారు. ఇదంతా పక్కా కుట్ర. ఇంత పక్కా ప్రీ ప్లాన్డ్ స్కెచ్ చేసి నా ఇంట్లో అందరి చేత తెల్ల కాగితాలను సంతకాలు పెట్టుకుని కమ్మలేడు జడ్జి నన్ను నా భార్యని విడగొడతారు. అసలు నా భార్య ఎందుకు ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ పోలీసు చెప్తుందిగా, కోర్టు చెప్తుందిగా. మరి నాకు బెయిల్ ఇస్తారు, ఏ కారణం చేతైనా కూడా బెయిల్ ఇచ్చే అవకాశం లేదు. మరి అది పోలీసుల కుట్రేషన్ కనపడింది కదా, రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు కుట్రేషన్ కనపడింది కదా. మరి అక్కడ అడ్డం దొరికిపోయారు. ఎంతగా అవమానపరుస్తున్నా అంటే మమ్మల్ని అండి, అక్షరాల రాత్రి ఇది రోజు జరుగుతుంది అంతే. నేను అన్న తినాలి పాసుకెళ్ళేటట్టు చేస్తారు, తినేదాన్ని డ్రగ్స్కి వెళ్ళి పెడతారు. రోజు నాకు అంటే ఇంట్లో ఇప్పుడు ఆడవాళ్ళని ఒకలాగా మగవాళ్ళని ఒకలాగా వాళ్ళు రోజువారి దినచర్య భాగంలో వాళ్ళు టార్చర్ చేస్తారు.
అంటే అన్నానికి ఒకటి, కూరకు ఒకటి, టీకి ఒకటి, ఇట్లా ప్రతిదానికి. అట్లాగే రాత్రి ఏం జరిగింది, నేను అన్నం తినగానే అన్నం తిని ప్లేట్ బయట పెట్టుకునేసరికి మా అమ్మకి ఫోన్ వస్తుంది. మా అమ్మ ఫోన్ తీసిన కాబో మా అక్క బాత్రూమ్ అంటే బాత్రూంలోకి తీసుకెళ్తుంది. మా అక్క బాత్రూంలో వచ్చి మాట్లాడింది కావాలి, మా అక్క మాట్లాడుతుంది కావాలి. అప్పుడు నా పళ్ళెం అక్కడ కడుక్కుని వస్తున్నా. ఇప్పుడు అర్జెంట్ నా బట్టలు పాస్ వచ్చేట్ చేస్తారు. అప్పుడు మా అక్క బాత్రూంలో స్నానం చేస్తుంది. మా ఇంట్లో అందరికి ఒకసారి పాస్ వచ్చేట్ చేస్తారు, అందరికి ఒకసారి ఇది వచ్చేట్ చేస్తారు. బట్టలు ఆటోమేటిక్గా వచ్చేట్ చేస్తారు, అవమానపరుస్తారు. ఇక అవమానపరుస్తారు. ఇదంతా చిన్నప్పటి నుంచి ఏ ఆటలు అయితే ఆడిచ్చారు వీళ్ళు, అది ఏందో గుర్తురాల. మమ్మల్ని మక్కలు నాళ్ళు ఇట్ట బెదిరించి మోపితే వెంకటరమణ అనేవాడు వాళ్ళ జుట్టెలు చేతులు పెట్టుకుని ఇక్కడ ఈ పల్లెలు ఆడవాళ్ళని పెట్టి వీళ్ళని బెదిరిస్తూ ఒక పక్క మమ్మల్ని అవమానపరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు జగను మా అమ్మ అక్క తల్లి ఆడబిడ్డలు అంటే వాళ్ళే కండి మీ ఇంట్లో ఆడవాళ్ళు కాదా? మీ ఇంట్లో ఆడబిడ్డలే ఆడవాళ్ళ మా ఇంట్లో వాళ్ళేమో బజార్లో పుట్టి బజార్లో పెరిగిన లంజిలా, ఇతర జాతుల వాళ్ళని బజార్లో పుట్టి బజార్లో పెట్టిన వ్యభిచారులే తప్పుకోండి. ఏ కులపలే నేమతపలేనా? మీ ఇంట్లో పుట్టినటువంటి అమ్మాయిల మహిళల్లో ఆడవాళ్ళు కూడా అని మీరు అనుకుంటే చంద్రబాబు కానీ జగన్ కానీ వాళ్ళకి ఏమైనా న్యాయం చేయాలని ఆలోచన ఉంటే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కూర్చున్న చంద్రబాబు నాయుడు ఖబర్దార్, నీకు 5 నిమిషాలు అక్కడ కూర్చోటానికి అర్హత లేదు. నీతి నిజాయితీ దమ్ము ధైర్యం రోషం పోషణోడు అయితే నువ్వు ఇది ఆపు, మర్యాదగా ఆపు. ఇదే లైవ్లో చట్టం ముందుకు రా, లేకపోతే కుట్ర నువ్వే చేశాను ఒప్పుకో. చంద్రబాబు జగన్ ఇది కుట్ర మీరే చేశారని ఒప్పుకోవాలా, మీ హస్తాలు దీని వెనక ఉన్నాయని ఒప్పుకోవాలా. మేమేరా మీ జాతుల అమ్మాయిల మహిళలు వ్యభిచారం చేసింది, మా ఇంట్లో వాళ్ళు మాత్రం ఆడోళ్ళు, ఇతర కులాల వాళ్ళు వ్యభిచారాలని మీరు ఒప్పుకున్నట్టు చంద్రబాబు జగను ఈ దూళ్ళు పనులందరూ మోపది అంటున్నా. ఇది మొదలుపెట్టినోడైతే జగన్ కాదు, నా తలక దిగినా జగన్ చేశాడని చెప్పును. జగన్ ప్రభుత్వం వచ్చేసరికి 2020 దాకా జరిగిన అన్యాయాల అక్రమాలు మొత్తం జగన్ ప్రభుత్వం బయటకు వచ్చినాయి. నాకు అతనంటే నాకు కృతజ్ఞత, నా జీవితంతో కృతజ్ఞత. అట్ట నేను జగన్కి బాధించిన కాదు. ఖబర్దార్, ఇది నేను ఒక రోజు వచ్చుకుంటే పోయిదిలా అనుకోవచ్చు, 2 రోజులు వచ్చుకుంటే పోయిదిలా అనుకోవచ్చు, 1 సంవత్సరం వచ్చుకుంటే ఈ కష్టం నష్టాలు పోతే అనుకోవచ్చు. నా జీవితాంతం ఒకటి నా ప్రాణం ఉన్న పోవాలి, నేను ఆత్మహత్య చేసినాను చావాలా. ఒరే మీలో ఆ మాత్రం నీతి నిజాయితీ ఉంటే 10% నీతి నిజాయితీ ఉంటే చంద్రబాబు కానీ జగన్ కానీ ఇద్దరికి కూడా సవాల్ చేస్తున్నా. మీలో 10% నీతి నిజాయితీ ఉంటే 10% మీరు యథార్థత ఉంటే ఇదే లేదు చట్టం ముందు వచ్చి మేము చేయలేదు ఈ అన్యాయం నీకు పలానోడు చేసాడని నిరూపించే దమ్ముందంటారు చంద్రబాబు జగను ఉందా? రేపు పోలీసులు మీరు అన్యాయం చేయకపోతే నాకు నా మాలజాతికి మాదిగ అమ్మాయిని మహిళల్ని పండబెట్టి వాళ్ళని మాదిగ అమ్మాయిని వ్యభిచారాలు చేసి మా మాలజాతి అమ్మాయిని వ్యభిచారాలు చేసి మా మాలజాతిని అవమానపరుస్తూ మా కుటుంబాన్ని 24 బజారు పాలు చేసి మా మానాలు బజారు పాలు చేసి మమ్మల్ని చాలా నీచంగా అవమానపరుస్తూ 24 గంటలు మమ్మల్ని టార్చ్ చేసేవాడు డీజీపీ బతికున్నాడు చచ్చిపోయాడు హరీష్ గుప్తా. నువ్వు బతికున్నా చచ్చావు, నీ వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? నువ్వు రిటైర్డ్ అయినా కూడా జైల్లో పెట్టిస్తా, నిన్ను రిటైర్ అయినా కూడా జైల్లో పెట్టిస్తా. హరీష్ గుప్తా ఏపీ గవర్నర్, నీ వల్ల రాష్ట్రానికి వచ్చిన ఉపయోగం ఏంటి? ఖమ్మోడు బానిసలేంటి మీరేమన్నా? చెరువుపల్లి పల్లెలో వాళ్ళు అంటున్నారు, మాలపల్లి వాళ్ళు మా జాతులు వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఎవడేం చేస్తారు? మా చంద్రబాబు నాయుడు బూట్ కన్నా నాకు బానిస కుక్కలు వాళ్ళు అంటున్నారు. ఏం గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏం ఏపీ డీజీపీ హరీష్ గుప్తా ఏదన్నా నీళ్లు లేని బాయిలో దూకాన్ని సావండి. సిగ్గు శర్మ సీవు నెత్తులుంటే మీకు. మీరు అమ్ముడిపోయిన వాళ్ళు కాబట్టి ఇదేలా చట్టం ముందు రప్పించి మరి ఈ సమస్య నాది తప్పుందని తలగా తీస్తే నా తప్పు లేకపోతే అవతలను ఊరేయాలా. ఈ చంద్రబాబు నాయుడికి అసెంబ్లీలో కూర్చోడానికి 6 నిమిషం లేదు అధికారం, అవకాశం, అర్హత. నన్ను అడ్డం పెట్టిన కులాన్ని మతాలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చాడు ఈ టెక్నాలజీ ఉపయోగించుకుని. చంద్రబాబు నాయుడు అన్యాయస్తుడు. ఇదంతా పోలీసులు చేస్తున్నారు, పోలీసులే చేసింది 2000 సంవత్సరం నుంచి. కానిస్టేబుల్ మురళీనోడితో మొదలు ప్రతి చోట పోలీసులు ఉన్నారు. వాళ్ళే మా ఇంట్లోనే బెదిరిస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ళ మీద ఆ కేసులు వేస్తాం ఈ కేసులు వేస్తాం మేము చెప్పినట్టు చేయాలని చెప్పి ఒక పక్క పోలీసులు, ఒక పక్క చంద్రబాబు, ఒక పక్క ధూళిపళ్ళు, ఒక పక్క అనగానే సత్యప్రసాద్, ఒక పక్క మోపిదేవి అనేవాడు. మా ఇంట్లో వీళ్ళు అమాయకులండి, లోకజ్ఞానం తెలీదు. మా ఇంట్లో సామాన్యులు నోటికాడ కూడి లాగేసి మా బతుకు తెరువు తీశారు. మగోళ్ళనేమో పని లేకుండా మూల కూర్చోబెట్టి జమ్మలగడ పంప సినిమా చూపిస్తుళ్ళు. కులపిచ్చి రాజకీయ ఉగ్రవాదులు. ఎంత 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 క్రూరులు అంటే ఎంత, మీరు సైతాన్లు అంటే అంత సైతాన్లు. మిమ్మల్ని క్షమించాలని లేదు, నాకు లేదు. ఇప్పుడు నేను క్షమించట్లా. ఇప్పుడు దాకా నేను క్షమిస్తాం అనుకున్నా, క్షమించను. జమ్మలగడ పంప సినిమా చూసి మా ఇంట్లో ఆడవాళ్ళని అమ్మలక్కల్ని చిన్న చిత్తగా పనులు స్కూళ్ళల్లో ఊడ్చేటట్టు చేస్తూ, రిక్షాలు దొక్కిస్తూ, వాచ్మన్లు చేపిస్తూ, ఇది వీళ్ళ కుటుంబం, ఇది వీళ్ళ కొంప, ఇది వీళ్ళ బతుకు, వీళ్ళంతా వీళ్ళ బతికేంతా వీళ్ళు మమ్ములు అనేవాళ్ళు అని పక్క అవమానపరుస్తూనే వాళ్ళకు ఒక ముద్ద వేస్తూ, నన్ను ఇట్ట మూలన బంధించి ఒక ముద్ద వేస్తూ, రే చంద్రబాబు జగన్ ఖబర్దార్, పిల్లి కూడా 4 గోడల మధ్య కట్టేసి కొడితే తిరగబడిద్ది. ఎట్టా కనబడ్డా నేను? సమాజంలో కుక్కని చేసి, సమాజంలో నపుంసం చేసి అవమానపరిచావు, సమాజంలో విలువలు చేసావు. కొంపలో కూడా వీళ్ళ ముందు నన్ను విలువలేని చేసి నపుంసంగా చేసి
మూల కూర్చోబెట్టి ఒక ముద్దేస్తూ వీళ్ళ చేత అవమానపరుస్తూ రాక్షణ పొందుతారా? ఏమదేమన్నా మీకు గొప్ప విషయం అనుకున్నావేంటి? అది నీ మట్టికి నీకేమన్నా ఏం చంద్రబాబు జగన్ అదే నీ మట్టికి నీకేమన్నా గొప్ప విషయం అనుకున్నావేంటి? ఎందుకు వచ్చుకోవాలి అసలు? నేను ఎందుకు వచ్చుకోవాలా? నేను మరణకను శిక్ష తప్పు చేస్తే మానశిక్షణ పడదన్నప్పుడు నువ్వు ఎవడైతే నాకేంటి? ఏంది నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. నువ్వు చేసింది మా మాల జాతిని రాజకీయంగా సామాజిక ఆర్థికంగా చంపేసాన్ని చేసిన కుట్ర. ప్రజలారా ఇది గమనించండి. నిన్ను ఎందుకు క్షమించాలా? అసలు ఎందుకు క్షమించాలా? ఏం బెదిరిస్తావండి? పాపమాని వచ్చుకున్నా ఏమండి ఒకటి అడగండి. ఇప్పుడు ఫస్ట్ మా మాలల అమ్మాయి ముందు, తర్వాత మాదిగుల అమ్మాయి ముందు. ఫస్ట్ నేను చిన్నప్పుడు 2000 సంవత్సరాలు మాలల అమ్మాయితో మాదిగుల అమ్మాయి తప్పు చేస్తే నువ్వు ఆ సమస్య పోలీసు దృష్టికో రాజకీయ నాయకుడి దృష్టికి వస్తే నువ్వు ఆ సమస్యకి అప్పుడు పరిష్కారం వస్తే సమస్య సాల్వ్ అయిపోయేదిగా, పరిష్కారం వచ్చేదిగా. నువ్వెందుకు చేయాలగా? నువ్వేం చేసావు? దానికంటే ముందు టెక్నాలజీ ఉపయోగించి నా చేత తొలిగా ఆ మాదిగుల అమ్మాయి తప్పు చేయించి నువ్వు నా శరీరం మీద ఆత్మ నీ చేతిలో పెట్టుకుని గట్ భయం అంటారు. నా గట్ భయం అంటారు. గట్ మైక్రో బయం అంటారు దాన్ని. మైక్రో బయం నాడు ఏం చేస్తాడు? ఆడు ఇన్ఫెక్ట్ చేస్తాడు. నా తల్లిదండ్రులు గట్ బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ చేస్తే ఆ గట్ మైక్రో బయాలజీ అది. దాన్ని ఏమంటారండి? దాన్ని గట్ని దాన్ని ఏం చేస్తారు? చిన్నప్పుడు నేను ఏ సంవత్సరం నేను ఎక్కడ ఏ ఆహారం తిన్నాడో గుర్తొస్తుందండి. అది మొత్తం మెమరీ గుర్తుంచుకుంటుంది అది. ఓకేనా? గట్ దాన్ని ఏమంటారండి? నా బయాలజీ దాన్ని ఏమంటారు? మైక్రో దాన్ని ఏమంటారండి? మైక్రో బయాలజీ. మైక్రో బయం నాకు మొత్తం డిజిటల్ ఇంటర్నల్ ఆర్గన్స్ డేటా మొత్తం వాడి దగ్గర డేటా ఉంటుంది. అంటే నేను చూసే దాన్ని బట్టి, పీల్చవలసిన బట్టి, గ్రహించవలసిన బట్టి, మాట్లాడి తాగేసి పర్సన్ బట్టి ప్రతిది ఎట్లా గుర్తొస్తుందో, చిన్నప్పుడు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళి ఎక్కడ ఏ ఆహారం తిన్నా ప్రతిదీ పర్టికులర్ నేను ఏ ఆహారం ఎక్కువ తింటానో ప్రతి ఆహారం తినగానే అక్కడ ఒక అంశం గుర్తొస్తుంది, ఒక అమ్మాయి స్త్రీతో. బాగా గుర్తించారా? ఇది కూడా కుట్రే. ఈ కమ్మోళ్ళ ఇళ్ళ కాడికి వెళ్ళినప్పుడు దానికంటే ముందు ఇక్కడ మా చెరువు పొలంలో మా ఇంటి పక్కన స్నేహితులు చేసి బట్టల ఫోటోలు తీసుకుంటారు. అవునండి ఆడు బట్టలు ఆడియే అని మా స్నేహితులు చెప్పిస్తానికి పక్క ప్రణాళికతో ప్రతి చోట ముందు సాక్ష్యాలు పెట్టుకుని నన్ను ఏదో తప్పు చేసి చిత్రీకరించారు. అక్కడ సిమ్ కార్డు ఒకటి పిలుస్తాడు. అని నీకు మా సిఐ పెద్ద పని ఇస్తా అన్నాడు అంటాడు. తర్వాత పోలీసులే చేపించింది అంతా. తినే దాంట్లో ఎల్ఎస్ డ్రగ్స్ కలిపి పెట్టిస్తారు. స్కోపోలమైన డ్రగ్ గాల్లోపల వేస్తే ఒక 5 గంటల పాటు వాళ్ళు అట్ట చెప్తే నేను అట్ట ప్రవర్తిస్తాను. తప్పు చేసిన నేనే ఉంటా, తప్పు మాట నేనే ఉంటా, తప్పు ప్రవర్తించిన నేనే ఉంటా. నా చేత మర్డర్లో, రేపులో, దొంగతనం ఏమైనా చేయించవచ్చు. ఇలా చేశారు నన్ను. ఇలా చేసి అక్కడ వాళ్ళు పెట్టిన ఆహారాలు రోజు మా ఇంట్లో వచ్చేది చేపిస్తున్నారు. బకెట్ నీళ్లు, పలావ్, అదేంటిది ఆ పులిహార, రోజు కాకర, అక్కడ ఏమేమి కూరలు పెట్టారు ఆ కమ్మోళ్ళు. ఆ విస్తకం అక్కడ తీసుకెళ్ళినప్పుడు సేమ్ అదే పెట్టిస్తున్నారు. అక్కడ తీసుకెళ్ళినాం. ఎవరండి? కంసవత్తుల బ్రహ్మోళ్ళ ఆవిడ మా ఇంటి వెనకాల ఒక ఆవిడ ఎత్తుగా మా ఇంటి ఎదురు ఒక అమ్మాయి అటువంటి అమ్మాయిని తీసుకొచ్చి పెడతారు. అటువంటి ఆయన బ్రహ్మని ఎవడుంటాయండి? ఇక్కడ జ్యూస్ షాప్ మా చెరువుపల్లో ముందు ఇల్లు ముందు వాళ్ళు ముందండి. ప్రతిదీ ముందు ఇక్కడ ఈ ఊరు చుట్టే ఉంటారు. నేను ఎవరితో ఖచ్చితంగా తప్పు చేశాను అన్నటువంటి వాళ్ళందరూ చెరువుపల్లి ఇంటి పక్కనే ఉన్నారు. అది ఎట్టా సాధ్యమండి? నా జీవితంలో ప్రతిదీ ప్రీ ప్లాన్డ్గా చేశారు. ఈ ఇట్ట మొదలుపెట్టి ఒక సినిమా తీస్తే సినిమా కథ ఇక్కడ మొదలు పెట్టాలి, ఇక్కడ ముగించాలని ముందు ఆడు పెట్టుకుంటాడు. అంత ప్రీ ప్లాన్డ్గా నా జీవితంలో ప్రతిదీ పథకం ప్రకారంగా జరిగింది. నా స్వచ్ఛిత్వం 0.001% కూడా లేదు. నేను ఎవరికి భయపడాల్సిన పని లేదు. నిజంగా కమ్మలు తప్పు చేస్తే వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చెప్తే ఒక్కరోజు నన్ను అరెస్ట్ చేయొచ్చు. 9160060667 అనే నెంబరు 2015 వరకు నేను వాడాను. పోలీసు చెప్తే ఒక్కరోజు నన్ను అరెస్ట్ చేయొచ్చు. ఎందుకు చేయలేదు? ఇది పక్కా ప్లాన్తో చేశారు. మళ్ళీ నేను ఆ ఒంగోలు అమ్మాయి తప్పు చేసి నిజంగా మళ్ళీ నేను అదే ఒంగోలు అమ్మాయిని పెళ్లి చేసుకుంటానండి? అంత ధైర్యంగా నా శరీరం మీద రాత్రి నా చేతిలో ఉందని మీరు అనుకుంటే ఇవన్నీ కుట్రలు. నిజంగా కమ్మోళ్ళు నన్ను అరెస్ట్ చేయించండి, చేయొచ్చు, చేయలేదు. ఇదంతా వాళ్ళే చేపిస్తున్నారు. కాబట్టి కమ్మోళ్ళు ఏ పార్టీలు ఉన్నా వాళ్ళకి ఆ కులపిచ్చి అందరూ ఉండరండి. వాళ్ళ కులంలో ప్రజలకు మేలు చేసిన వాళ్ళు ఉన్నారు, సమాజం మంచి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు నాకు అన్యాయం చేశారు. కమ్మోళ్ళు, మాదిగలు అట్లా చేసి మందకృష్ణ మాదిగను ఒప్పించి ఆ మాదిగలను మా మాల మీద తీసుకెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ నాయుడు అమ్మాయిల మహిళను ఒప్పించి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు అడ్డం పెట్టి నారా చంద్రబాబు అధికారంలోకి వచ్చాడు. కులాల మతాలను వాడి ఈవీఎం ట్యాంపరింగ్ చేసి అది జరిగింది ఇక్కడ. మీకు ఆట అంతా అర్థమైపోయి ఉంటుంది కదా అది. అందుకని ఇప్పుడు మా ఇంట్లో పిల్లకలని వీళ్ళ చేతిలో పెట్టినా. చిన్నప్పటి నుంచి ఎవరన్నా టార్గెట్ చేసానుకో మా కుటుంబ సభ్యులు మొత్తం వాళ్ళ చేతిలో ఉంటారు. ఇప్పుడు మా తల్లుల అక్కలు ఎవరెవరితో తప్పు చేశారని వాళ్ళు రాశారు. నాకు పదే నాకు తెలియజేసి నా బుర్రలంటే ఎక్కిన అంశాలు అనుమానాలు పుట్టించాయి. కొన్ని సంవత్సరాలుగా శాశ్వత నిజమైన నమ్మకాలు అన్నట్టుగా అటువంటి పరిస్థితులు అటువంటివి చూపిస్తూ ఉంటే బాధేదా? అది దేశం మొత్తం చూస్తున్న అమ్మ అక్కలు లంజంటే బాధేదా? చంద్రబాబు జగన్
బహిరంగ 24 గంటలు 300 రోజులు మమ్మల్ని అవమానపరుచుంటే బాధ ఏదో. అదే మాట మిమ్మల్ని అంటే అనలేమా పబ్లిక్లో అనలేమట? ఇక నేను ఇంట్లో నా చేత మీరు ప్రజల చేత ఎమోషనల్ డీటెయిల్స్ ఉపయోగించి, నా హ్యూమన్ బాడీ డీటెయిల్స్ ఉపయోగించి నా చేత తిట్టుకుంటే ఇది ఎట్టబడితే అట్ట మాట్లాడి తలకాయ చేస్తాం, నాలుగు కోస్తాం, ఎన్కౌంటర్ చేస్తాం అని అంటున్నావే, మరి మిమ్మల్ని నేనేం చేయాలంటావు? 10 సంవత్సరాలుగా నా జీవితాన్ని నాకు తెలియకుండా, నా ప్రమేయం లేకుండా, నా శరీరం మీద నీ చేతిలో పెట్టుకుని సామాన్య మనుషులుగానే మాకు అర్థం కానీ సామాన్య మనుషులుగా మాకు తెలియని కృత్రిమ శక్తి ఉపయోగించి ఒక కుటుంబాన్ని నీ స్వార్థపు రాజకీయ కులపిచ్చి ఉగ్రత కుట్రలు బలిచేసి ఒక మాల జాతిని రాజకీయంగా సామాజిక ఆర్థిక నాశనం చేయాలని కుట్ర చేసిన మిమ్మల్ని ఏం చేయాలా? నా చేత మర్డర్లు, రేపులు, దొంగతనాలు ఏమైనా చూపించవచ్చు. 2014 నుంచి 19 లోపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అయినా నేను నిజంగా కమ్మలతో తప్పు చేస్తే అప్పుడైనా నువ్వు యాక్షన్ తీసుకోవచ్చు. నేను ఒంగోలులో ఉన్నా, ఎందుకు నువ్వు తీసుకోవాలా? చంద్రబాబు నాయుడు తప్పుటోడు. చెరుగుపల్లి మొత్తం తెలుగుదేశం వాళ్ళే. చంద్రబాబు నాయుడు అనేవాడిని అరెస్ట్ చేయాలా, దుళ్ళుపల్లి నరేంద్ర అనేవాడిని అరెస్ట్ చేయాలా, ఇమీడియట్గా మోపిది వెంకటరమణ ఏమన్నా అరెస్ట్ చేయాలా, ఆంధ్ర రాష్ట్రంలో గవర్నర్ పాలన పెట్టాలా. ఆ వెంకటరమణ అనేవాడికి అయితే అసలు ఉరిశిక్ష పడిద్ది. వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గవర్నర్ పాలన పెట్టాలా. పెద్ద పెద్ద గొడవలు పడేట్టున్నాయి, క్షమాభిక్ష ఉండేది, నా ఎన్కౌంటర్ చేస్తారు. ఆడాడు మోపిది వెంకటరమణ నిజాం పండి పెట్రోల్ పోసి కాల్ చేస్తా అంట, తలకాయ తీసేపిస్తా అంట, రేపలు తీసుకెళ్ళి రేపలు కూడా దాటి ఇక్కడ చంపేస్తారు. చంద్రబాబు నాయుడు మాకు వస్తే ఎక్కడ నరికేస్తామని ఇంటి పక్కన ఆడోళ్ళు స్వైర విహారం చేస్తున్నారు. వీళ్ళల్లో ఏ ఒక్కరిని కూడా క్షమించకూడదండి. వీళ్ళు వాడి డబ్బులు తీసుకుని ఉగ్రవాదానికి పాల్పడ్డారు. 4-5 సార్లు ఆత్మహత్య చేసినట్టు చెప్పించాడు నారా చంద్రబాబు నాయుడు అనేవాడు. ఈ ఆట అంతా చిన్నప్పటి నుంచి పద్ధతి ప్రకారంగా చేశారు. రాతి కింద చంచి అనేవాడు చిన్నప్పటి నుంచి మాకు దున్నమాసం తెచ్చేవాడు. అదే రాతి కింద ఇంటిపేట అన్న అమ్మాయి నాకు 2వ భార్యకి వచ్చేట్టు చేశారు. పద్ధతి ప్రకారంగా చేశారు. ఎద్దు రతన్ రాజు అనేవాడు మేనల్డ్ ఎవడైతే అమెరికాలో ఉంటాడన్ననే వాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చదివేటప్పుడు మా చెరువు దగ్గర ఇదే రాతి కింద ఇంటిపేట కలిగిన ఒక ఆర్ఎంపీ ఉంటాడు. ఆ చిన్నప్పుడు మా అమ్మకి మాకు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంజక్షన్ చేయించుకున్నాడమే. అప్పుడు ఇంజక్షన్ చేయించినప్పుడు ఎవడైనా 15 సంవత్సరాల వయసులో వాడికి ఎయిడ్స్ ఉంటుందండి, ఎయిడ్స్ ఉండాలని అనుకుంటాడా? ఎవడైనా డాక్టర్ అయ్యారు నీకు ఎయిడ్స్ ఉండిద్ది అంటాడా? లేకపోతే మా తల్లిదండ్రులు నాకు ఎయిడ్స్ వ్యాధి టెస్టులు చేపిస్తారా? లేకపోతే నేను ఎయిడ్స్ వ్యాధి టెస్ట్ చేయించుకుంటానా? నాకు ఉండిద్దని అనుకుంటానా? ఏ అమ్మాయితో స్త్రీతో తప్పు చేయనోడిని? చంద్రబాబు నాయుడు వీడికి చిన్నప్పుడు ఎయిడ్స్ ఉంది, వీడి అమ్మ లంజ, వీడి అక్క లంజలు, ఈడు అట్టంటోడు ఇట్టంటే వీడికి ఆ బుద్ధి ఉంది, వీడికి ఆ గుణం ఉంది అంటూ ప్రజలు మోసం చేస్తున్నారు. చిన్నప్పుడు ఎలుకల చేత కరిపించి వ్యాక్సిన్ కొట్టించి వ్యాక్సిన్ ద్వారా నా మైండ్ కంట్రోల్ డ్రగ్లు అక్కిస్తూ ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు 14 ఎలుకల్లో చిప్పులు కొట్టి టార్గెట్ చేసిన ఈ మైండ్ కంట్రోల్ టెక్నాలజీ ఫస్ట్ ఎలుకల మీద, పిల్లుల మీద, కోతుల మీద చేశారు. నన్ను ఎలుకల చేత కరిపించారు, కోతి చేత కరిపించారు. ఆ కోతి కూడా నన్ను అక్కడ హైదరాబాద్లో ఇట్లా ప్రతిదానికి వీడికి ఎయిడ్స్ ఏ బ్లడ్ టెస్ట్ ఎయిడ్స్ నాకేమో హెచ్ఐవి కూడా లేదు. నా 2 భార్యలు ఇంకొకటి పెళ్లి చేసిన వేరే వాళ్ళని పెద్ద పిల్లలు అన్నారు. నీకు అక్కడ అర్థమవుతుంది కానీ నేను నిర్దోషినని. నా 2 భార్యలు చాలుగా నేను నిర్దోషిని బయటకు వస్తాను. నాకు లేని రోగం ఉందని అవమానపరుస్తూ మరి ఒక కుటుంబానికి ఎయిడ్స్ వ్యాధిని ప్రచారం చేస్తూ పబ్లిక్లో చేస్తున్నారు. మరి చిన్నప్పటి నుంచి వీడి కంటికి పనికాడ అందరూ వీటితో పడుకున్నారు, వీడి కళ్ళలో ఏదో పవర్ ఉందంట అని అంటున్నావు. మరి వాళ్ళందరూ మరి లంజలని నువ్వే చేస్తున్నావు కదా. మరి వాళ్ళందరినీ వేపించాలని మీరే చేస్తున్నారు. పోలీసులు రాజకీయ 2 సంవత్సరాలుగా మరి వాళ్ళ ఇళ్లలో వాళ్ళు అందరూ ఒప్పుకున్నట్టనా మా ఇళ్లలో వాళ్ళు లంజలు వేపించాలని? సిగ్గు, శరం, సీము, నెత్తురు, మానం, మర్యాద, రోషం, పౌరుషం ఉంటే ఈ కుట్ర చేసిన వాళ్ళని గల్లాబట్టి నెత్తుకెళ్ళి బోన్లో ఎక్కి చురయ్యాలా. లేకపోతే మీ ఇళ్ళలో అమ్మాయిల మహిళలు వ్యభిచారులు లంజలను ఒప్పుకున్నట్టే. ఈ మాదిగులు అమ్మాయిల మహిళల్ని, మన జాతి అమ్మాయిల మహిళల్ని లంజలు చేసినాడు ఎవడైనా, ఆడు చంద్రబాబు అయినా, జగన్ అయినా, దుళ్ళుపల్లి నరేంద్ర, మోపిది వెంకటరమణ, నరేంద్ర మోడీ అయినా గల్లాబట్టి ఎత్తుకెళ్ళి ఊరేపించు. నాది తప్పుంటే నా తల్లి. చట్టం ముందు రాకపోతే మాల మాదిగులు అగ్రవర్ణ జాతి బూటుకాలతో బానిస కుక్కలని ఒప్పుకుంటారా? నా తప్పుడు నా తలకాయ తీస్తాను చంద్రబాబు నాయుడు, జగను. ఇప్పుడు నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? చట్టం ముందు రావడానికి ఎవడరా భయపడుతున్నాడు? పరిశుద్ధాత్మ ఉంది. నా దేవుని పేరట తీసుకొచ్చి నా దేవుని పేరట నా చేత ఇవన్నీ చెప్పించి అదిగదిగో ఇది ఈడే చెప్పాడు ఇసుడా. మరి ఇప్పుడు నేనేం చేద్దాం? ఈడే తప్పుడు, ఆడికి అబుద్ధి ఉంది, ఆడికి గుణం ఉంది, తూచి మేమేం చేయాలా? ఇటు అబద్ధం ఆడాడు వేసే. ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం దాటి, రాజకీయ నాయకులు దాటి, నా బంధువుని దాటి, సాంకేతిక పరిజ్ఞానం దాటి నేను తప్పు చేయగలిగి ఉంటానా? మీకు పిచ్చా, నాకు పిచ్చా, ప్రజలకు పిచ్చా? నా బుర్రలో ఈడెక్కిస్తున్న అంశాలే. ఆ అమెరికా వాడాడు అదే రాతి కింద ఆర్ఎంపీ వాడు ఇంటి ముందు ఆపి, అరే బాబాయ్ కాళేశ్వర్ చచ్చిపోయాడరా అంటాడు. ఎందుకురా అంట మా స్నేహితుడు ఒకడు, అరే ఆడికి బోన్ మేర క్యాన్సర్ వచ్చిందిరా, ఆడికి తెలుసుకోలేదు, ఆ ఇంట్లో చచ్చిపోయారా ఏందని తెలుసుకోలేదు, చచ్చిపోయారా అంటాడు. అరే అట్టటి చచ్చిపోయాడు, అంత మంచివాడు, మాలాంటి ఎదులు మేము బాగానే ఉన్నారా అంట. ఖచ్చితంగా ఆ ఇంటి ఎదురు స్లాబులకు తీసుకెళ్ళాము ఒక ఉంటుంది.
ఖచ్చితంగా మళ్ళీ ఈ మాదిగల అమ్మాయి ఇంకొక అమ్మాయి అంటే లక్ష్మణ్ అమ్మాయి మాదిగల అమ్మాయి ఇక ఫిరంగిపురం గుడికాడ తీసుకెళ్తే లంజర్ రోజు కోని తీసుకొస్తే ఎంతమంది నాశనం చేస్తావు అని అంటే వాడిని కొట్టపోతే ఈ షుగర్ వ్యాధిగ్రస్తుడు ఇదిగో ఇట్ట బ్లూ కలర్ అది అడుక్కునే తీసిన వాడిని కొడతంటే పోలీసుడు ఫోటో తీస్తాడు. సేమ్ అదే అమ్మాయి లక్ష్మి గుడపల హై స్కూల్లో ఉంటుంది, బాగా గమనించండి. మళ్ళీ అదే మా ఊర్లో సంతోష్ అన్న అబ్బాయి ఉంటాడు, కౌంట్లో అబ్బాయి. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న షుగర్ అనమాట. వాళ్ళ నాన్న షాప్ దగ్గర నేను కొబ్బరి బండలు అవి తాగుతాను, కొబ్బరి బండలు థమ్సప్లు అవి తాగుతాను అనమాట. అక్కడ ఆ పక్కన లక్ష్మీ ల్యాబొరేటరీలో మా మిక్కిలి ప్రసాద్ అని నా స్నేహితుడు చిన్నప్పుడు క్లాస్మేట్ పద్ధతిలో వాళ్ళన్న మిక్కిలి కిరణం లక్ష్మీ ల్యాబొరేటరీలో బ్లడ్ టెస్ట్ చేస్తాడు. అక్కడ దాని పక్కన ప్రసాద్ హాస్పిటల్. చిన్నప్పుడు ఈ మాదిగొళ్ళ అమ్మాయి మా గుళ్ళపల్లి ప్రసాద్ హాస్పిటల్ ఎదురు చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వచ్చి రాజు నాకు జ్వరం వచ్చింది అంటది. సరే చూపించుకో అంట. అక్కడ ప్రసాద్ హాస్పిటల్. ఇక్కడ ఇప్పుడు ఈ కౌంట్లో అబ్బాయి అన్న నాకు చెప్పులు కావాలన్నా మీ స్నేహితుడు ఒక అతను ఉన్నాడు అన్న కనగాలి అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నావు అంటాడు. ఆడి కొరకు బండి వేసుకెళ్ళి 2 లీటర్లో ఎంత ఆయిల్ కొట్టించి ఒక రోజు పని మాని బండి వేసుకెళ్ళి వాడికి చెప్పులు అంత దూరం వెళ్ళి ఇప్పిస్తా. ఆడి చెప్పులు 350. ఎందుకు? ఇదంతా నాకు గుర్తుండాలి. కనగాల బ్లడ్ టెస్ట్ పక్కనే ప్రసాద్ హాస్పిటల్, అక్కడ ప్రసాద్ హాస్పిటల్, మా పనులు ప్రసాద్ చిట్టుపాద హాస్పిటల్. ఇదంతా పద్ధతి ప్రకారం నా బుర్రలో దాస్తున్నారు ఆ విషయాలన్నీ. ఈడు దాచిపెట్టిన విషయాలు గాలి మాటలను పోగేసి ఇప్పుడు అది ఈడికేందో తెలుసు నమ్మిస్తున్నారు. ఇది చిన్నప్పటి నుంచి నాకు ఎంఆర్ఎన్ఏ మొలిక్యూల్ డ్రగ్ అప్లై చేస్తే నా బ్రెయిన్ న్యూట్రలైజ్గా ఉంటుంది. నా జ్ఞాపకాలు ఉండవు. నేను ఎక్కడుంటే నేను ఆ క్షణంలోనే జీవిస్తా. అదే మాయాజలం, అదే వాడు ఇంతకాలం మిమ్మల్ని చేసిన మోసం. 2020 ఇండివిజువల్ సంస్థ పెడితే ప్రతిదీ గుర్తొస్తుంది. నాకు గుర్తుండదు. ఎక్కడుంటే ఎక్కడి వరకే నాకు నేను చూసి దాన్ని బట్టి పీల్చాల్సిన బట్టి గ్రహించాల్సిన బట్టి నేను మాట్లాడే తాగే స్పర్శను బట్టి నాకు అక్కడ వరకే ఉంటుంది జ్ఞాపకం. అదే ట్రామటైజ్డ్ అంటారు, ట్రాన్స్ హ్యూమనిజం అంటారు దాన్ని. ఒరే చదువు లేకపోతే చదువు వచ్చిన వాళ్ళని అడగండి, ఇస్రో సైంటిస్టులను అడగండి, డిఆర్డిఓ సైంటిస్టులను అడగండి, న్యూరో సైంటిస్టులను అడగండి, నాసా సైంటిస్టులను అడగండి, బయోఫిజిసిస్ట్ని అడగండి, న్యూక్లియర్ సైంటిస్టులను అడగండి, న్యూరో సైంటిస్టులు అడగండి, చెప్తారు ఇది సాధ్యం. మనిషి జ్ఞాపకాలు కొంతకాలం పాటు అసలు శాస్త్రం తీసాలంటే తీసేయచ్చు. కొన్ని జ్ఞాపకాలు గుర్తించి కొన్ని జ్ఞాపకాలు ఉంచాలంటే ఉంచవచ్చు. అసలు కొన్ని జ్ఞాపకాలు శాస్త్రం తీసాలంటే తీసేయచ్చు. దాన్ని బ్రెయిన్ మోడ్యులేషన్, న్యూరో మోడ్యులేషన్ అంటారు. అదే వీళ్ళు చేసిన మోసం. ఏమి దొరక తూచి ఇడిగేందుకు తెలిసి ఈడు అబద్ధం ఆడేయడానికి మోసం చేస్తున్నారు. తప్పు చేసినట్టు నేనే ఉంటా, తప్పు మాట నేనే ఉంటా, తప్పు ప్రవర్తించి నేనే ఉంటా. అదే వీడు చేసిన మోసం. ప్రపంచం మొత్తం ఏకమైనా నేను నిర్దోషినే. ఎస్ ఏంటి నా జీన్ ఎయిట్ చేసి గుణగణ లక్షణాలు ప్రవర్తన మార్చి చుట్టుపక్కల వచ్చి దీని ప్రవర్తన బాగాలేదని కంప్లైంట్ ఇప్పించారు. మరి చిన్నప్పుడు నా మీద కంప్లైంట్ ఇస్తే నా భార్య విషయం నాకు బెయిల్ రాగానే అరెస్ట్ చేయాలిగా, నీ మీద సస్పెక్ట్ షీట్ ఉందని. అదే పోలీసులు రాజకీయ నాయకులు 2020 దాకా నా జోలికి ఎవడు రాకూడదని ముందే ఫిక్స్ అయి చేశారు. మళ్ళీ అదే రాతి కింద అమ్మాయి నాకు 2వ భార్యకి రావాలా. ఆ అమ్మాయి చెక్మెట్ పెట్టాలా. మండ్రు అనే ఇంటిపేట మండ్రు శంకర్ తెలుగుదేశం కౌన్సిలర్, మా వార్డు కౌన్సిలర్ అప్పట్లో. ఆ మండ్రు అనే ఇంటిపేట అమ్మాయి అనిత అనే అమ్మాయి లాంటి అమ్మాయి మాదిగల అమ్మాయి. ఆ మండ్రు ఇంటిపేట అమ్మాయి మా అక్కోళ్ళ ఇంట్లోకి కోడలు రావాలా. ఇప్పుడు మా అక్కోళ్ళకి ఇంకో బుడ్డోడు రావాలా. బుడ్డోడు తాన్ని చూపిస్తూ మమ్మల్ని నోరు ముప్పియాల. మమ్మల్ని అడ్డం పెట్టి నన్ను నాశనం చేశారు. నా వల్ల ఇప్పుడు నా తర్వాత తరం నష్టం వస్తుందని వాళ్ళని నా మీద దేశం వచ్చేట్టు చేస్తున్నారు. నా వల్ల వీళ్ళకేదో సమాజంలో మెతుకు దొరకదని వీళ్ళని బెదిరిస్తున్నారు. వీళ్ళందరికీ నేనే కారణం అన్నట్టు నా మీదకి మా ఇంట్లో ఎగదోస్తూ ఇల్లు వాకిలు బిగేస్తాను బెదిరిస్తున్నారు. అంటే ఇది ఎట్లా జనరేషన్ వైడ్ అంటే తరతరాలకి టార్గెట్ చేస్తారు. ముందే ప్రోగ్రామ్ చేసి చేయబడిన ప్రోగ్రామ్ ఇది. ఇదంతా మామూలుగా చెప్తే మీకు అర్థం కాదు. మీరందరూ రండి, నేను చెప్పిన వాళ్ళందరూ పిలిపించండి. వాళ్ళ ముఖాలు పేర్లు అన్నీ భారతదేశం మొత్తంలో ఇవి. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు, ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, ఖబర్దార్. ఎంతవరకు నా మంచితనం చూసావు, ఇప్పుడు చూస్తావు చట్టం ద్వారా. మీకు ఉరిశిక్షలు పడపోయినా, మీ ఆస్తులు పోపోయినా, మీ పార్టీలు పోపోయినా, వీటి పేరు బేతాల రాజు కాదు. భారతదేశ చరిత్రలో ఇది ఒక చరిత్ర అవ్వబోతుంది. చెరుకుపల్లిలో నిడుపురలో ఈ ఆడవాళ్ళని ఊరిని నా మీదకి నా కొంప మీద కూసుకొలిపి, నా కొంప ఎక్కడ ఉందిలే, కొంప గూడు నిలువు నీడ లేకుండా చేసి అక్కల కొంపన బతికేటట్టు చేసి జంబలగడ పంప సినిమా చూపిస్తే వాళ్ళ దగ్గర నన్ను కుక్కను అసహించుకున్నట్టు చేస్తూ రూపాయి ఆధారం లేకుండా నిలువు నీడ లేకుండా చేసి 24 గంటలు నా చేత ఇట్ట వాగిస్తూ ప్రజలను పక్కదో పట్టిస్తూ ఎర్రిపప్పులను చేస్తా సమాజాన్ని. నీ దగ్గర నీతి నిజాయితీ ఉంటే రా, చట్టం ముందుకు రా. 1,00,000 ఆరోపణలు పుట్టించుకో, 1,00,000 తప్పుడు కుట్రలు చేసుకో, ఎన్నైనా పుట్టించుకో. నా వెంట్రుకు కూడా ఓడదు, నేను నిరూపిస్తా. నాకు అవకాశం ఇవ్వకపోతే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ డబ్బులు గమ్ముడిపోయిన కుక్క అని ఒప్పుకుంటాడా?
ఒప్పుకుంటాడా? నీతి తప్పిన కుక్క అని ఒప్పుకుంటాడా? ఇదేలో దేశం మొత్తం లైవ్ రాకపోతే మత పిచ్చి కుక్క అని ఒప్పుకుంటాడా? రాష్ట్రపతి డబ్బులు గమ్ముడిపోయిన బానిస కుక్క అని ఒప్పుకుంటుందా? ఏపీ గవర్నర్ డబ్బులు గమ్ముడిపోయిన నీతి తప్పిన కుక్క అని ఒప్పుకుంటాడా? రే, నా పేరు చెప్తే మీకు కుట్ర చేసిన వాళ్ళకి, నా పేరు చెప్తే మీకు వణికిపోతున్నాయి కాబట్టి, మీ ఆస్తులు, మీ పార్టీలు, మీ ప్రాణాలు పోతాయి కాబట్టి భయపడి బతుకుతున్నా జిత్తులమాన పిరికి రాజకీయ ఉగ్రవాద కుక్కలను ఒప్పుకుంటారా? రికార్డు చేసుకో, రాష్ట్రపతి కథలు ముత్తాత చెప్పుకో. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఒక్కడికి రోషం, పౌరుషం, దమ్ము, ధైర్యం, సిగ్గు, శరం, సీము, నెత్తురు, మానం, మర్యాద అనేటటువంటి ఉంటే ఇదే లైవ్లో భారతదేశం మొత్తం కెమెరాల ముందు దేశం మొత్తం లైవ్లో రండిరా. నేను చెప్పిన వాళ్ళందరూ పిలిపించాలా. లేకపోతే ఆంధ్ర పోలీసులు రాజకీయ నాయకుల బూటుకాలను అతను బానిస కుక్కలను ఒప్పుకోవాలా. నా మాటలు సీరియస్గా పర్సనల్గా తీసుకోవద్దు ఎవరు కూడా. అది మరి మొగతనం అంటే. ఒక కోనికేస గొట్టంగా ఒక పేదవాడిని బంధించి నీ దగ్గర ఉన్న ధనబలం, జనబలం, అధికార బలం, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తే ఏ పిచ్చి కుక్కని చేయగలదో, ఏ పిచ్చి కుక్కని చేయగలదో. ఇటువంటి కులపిచ్చి రాజకీయ ఉగ్రత కుట్ర. మేమే ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ తెచ్చేది, మిమ్మల్ని శిక్షించేది కూడా మేమే. దీనికి కారణమే ఎస్సీ ఎస్టీ ట్రస్ట్ తెచ్చిన ఒక హీరో మా జాతిలో మా ఊర్లో ఉన్నాడు. ఆయన పేరు కూడా అవసరంలా. ఎస్సీ ఎస్టీ ట్రస్ట్ తెస్తానికి ముఖ్య కారకుడు ఆయన, మా ఊరు ఆయన. ఆయన లీడర్, కులమే ఉండకూడదు అంటాడు ఆయన. అందుకే మా ఊరు నన్ను ఎంచుకుని మా మాల చేత తొక్కడానికి అగ్రవణ కులస్తులు అందరూ కలిసి వ్యవస్థీకృత ప్రేరేపిత రాజకీయ కుట్ర చేశారు. ఇప్పుడు ఇది బయటకు వస్తే మా జాతి మిమ్మల్ని ఎగరేస్తుంటారని, ఇతర జాతుల మిమ్మల్ని ఎగరేస్తుంటారని వీళ్ళకి భయం. అందుకే అందరూ కలిసి నన్ను బఫూన్ గాని చేసి, జోకర్ గాని చేసి, నన్ను సమాజం అందరి చేత ద్వేషించబడలేదు, సమాజం అది చంపాలా. అది ఇక్కడ చేసిన కుట్ర. ఇది తరతర అంటే ఒక తరం అంటే ఇంకో తరం ఇట్లా. దీనికి అంతం లేకపోతే తర్వాత తరం నాశనం అయిపోతాయి. అందుకే ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ చట్టం తేవాలా. ప్రతి సెల్ ఫోన్ సిగ్నల్ టవర్స్ జామర్లు బిగించాలా, ప్రతి పబ్లిక్ ప్లేసులు జామర్లు బిగించాలా, ప్రజలకు క్షేమాన్ని, సంతోషం ఇవ్వాలా. నేను నీతిగా మాట్లాడుతున్నానని ఏ కులస్తులకి, ఏ మతస్థులు కనిపించినా చట్టం ముందు రప్పిస్తాడు. లేకపోతే మీరు నీతి లేనివాళ్లే సమాజం. యేసుక్రీస్తు ప్రభువారి పేట నేను చెప్పాను. మరి మీకు సత్యం ఉంటే చట్టం ముందు కండి, నా దేవుడే నిరూపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.